వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పల్నాడులో వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఎంతమంది ఎలా ఉన్నా కానీ అక్కడ పిన్నెల్లి సోదరుల హవా మొన్నటి వరకు బాగా కొనసాగేది. అలాగే ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసు కావచ్చు, అలాగే అక్కడ కార్యకర్తలు గుండ్లపాడు గ్రామంలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వెంకటేశ్వర్లు అలాగే కోటేశ్వరరావు వాళ్ళ హత్యకి సంబంధించి కావచ్చు, ఈ దీంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి వాళ్ళిద్దరి ప్రోత్సాహము వాళ్ళ ప్రోద్బలం కూడా ఉంది. ఇంకా మాట్లాడితే వాళ్ళే దీనంతటికి కూడా ప్లాన్ చేయించారు అనేటువంటి దానికి ఆధారాలు కూడా లభించడంతో ఇక సుప్రీంకోర్టులో సైతం వాళ్ళు ముందస్తుగా వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్లు ఇవన్నీ కొట్టేసి 2 వారాల్లో లొంగిపోవాల్సిందే అని చెప్పింది. సో 2 వారాల్లో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే. ఆల్రెడీ జైలు నుంచి బయటకు వచ్చారు. దానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ రెస్టారెంట్లో ఎక్కడెక్కడ మీటింగులు పెట్టారు, కాల్ రికార్డింగ్స్, అలాగే సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళ పాత్ర ఇందులో ఎంత ఉంది అనేది కోర్టు వారు పరిగణించి మళ్ళీ వాళ్ళని జైలుకి పంపండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో అంతర్గత విభేదాల వల్లే ఈ హత్య జరిగింది అనేలాగా వీళ్ళు ముందు నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి కోణం చివరాఖరికి అబద్ధం అని తేలిపోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో పిన్నెల్లికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఇవన్నీ బాగానే జరిగాయి. బట్ ఈసారి మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళకి ఊరట దక్కకపోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా లైట్ తీసుకున్నాయి. ఇంకా అనవసరండే, ఇంకా వీళ్ళ శేష జీవితం అంతా కూడా ఈ కేసులు వీటి వ్యవహారాలు అక్కడే గడపాలేమో అనేటువంటి విధంగా. అండ్ పల్నాడులో కుట్రలు కుతంత్రాలు అలాగే ఈ శాంతి భద్రతల సమస్యలు సృష్టించేటువంటి విధంగా వర్గాల మధ్య ఒక చిచ్చు పెట్టేటువంటి విధంగా ముఠా తగాదాలన్నింటినీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ రావడం ఇవన్నీ కూడా చాలామందికి ఆగ్రహాన్ని కలిగిస్తూ వస్తున్నాయి. అండ్ బలమైనటువంటి నాయకత్వం అనేది అపోజిషన్ అనేది వాళ్ళకి లేక ఇన్నాళ్ళు పల్నాడు ఏరియాలో వాళ్ళు చేసినటువంటి దాష్టీకాలన్నిటికీ చెక్ పెట్టాలి అంటూ సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మొత్తానికి వాళ్ళకి అభీష్టానికి అనుగుణంగానే కోర్టులో తీర్పు వచ్చింది. వీళ్ళ పాత్ర మొత్తం బయటపడిన తర్వాత అనేది తెలుస్తున్నటువంటి అంశం. తర్వాత గతంలో హైకోర్టులోకి వెళ్ళారు, హైకోర్టు పిటిషన్ తిరస్కరించింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, తర్వాత ఇంటరిమ్ రిలీఫ్ అనేది వాళ్ళకి ఇచ్చింది. ఇంటరిమ్ రిలీఫ్ తర్వాత కూడా వీళ్ళని మీరు లొంగిపోవాల్సింది అని 2 సార్లు నోటీస్ జారీ చేయడం, విచారణకు రమ్మంటే విచారణకి వాళ్ళు డుమా కొట్టడం ఇవన్నీ అయిపోయిన తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్కి విచారణకి మొత్తానికి చివరాఖరికి మన సెప్టెంబర్లో హాజరవ్వడం అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు మళ్ళీ దానికి సంబంధించి చెప్పడం, ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వండి అనే దాని మీద అయితే వెళ్ళారో ఆ ముందస్తు బెయిల్ని కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. 2 వారాల గడువు అనేది ఇచ్చింది లొంగిపోవడానికి. చాలా ఉదారతతో ఈ 2 వారాలు హ్యాపీగా గడపండి, మీ కార్యక్రమాలు చేసుకోండి, 2 వారాల్లో మాత్రం జైల్లో లొంగిపోవాల్సిందే అని సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు. సో ఇప్పుడన్నా ఈ 2 వారాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో లేదంటే లీగల్ సపోర్ట్ తోటి మళ్ళీ బెయిల్ పిటిషన్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకా 2-3 పనులు ఏమైనా చేసుకొని సర్దుకోవాల్సినవన్నీ సర్దుకొని జైలుకి వెళ్తారా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.